తెలంగాణ ఎట్లా ఉంటుంది అంటే చూడడానికి ఇట్లా గుడిసెలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది లిటరలీ. సో ఒక వైపు నుంచి ఒక చివరి నుంచి ఏమో ఇటు కింది నుంచి ఏమో గోదావరి, ఇటు కింది నుంచి కృష్ణ పోతుంది. దే స్టార్టెడ్ థింకింగ్ ఇట్లా ఉండే టోపోగ్రఫీలో నీళ్లు కిందికి వెళ్ళి మీదకి తీసుకురావాలంటే రెండే మార్గాలు. ఒకటి సొరంగం తవ్వాలా, తవ్వి కిందికి వెళ్ళి అదే ప్లేన్ లో నీళ్లు తేవాలి ఇంకో ఏరియాకి, లేదా రెండోది ఏం చేయాలి, లిఫ్ట్ చేయాలి వాటర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఎంటర్ అయ్యి తెలంగాణ నుంచి కిందికి ఆంధ్రాకి ఎంటర్ అయ్యి తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుంది గోదావరి. ఒక టీఎంసీ అంటే జస్ట్ మీకు రెఫరెన్స్ పాయింట్ కోసం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది కదా, 1 టీఎంసీ. సో అట్లా వందల వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వేస్ట్ గా కిందికి పోతున్నాయి సముద్రంలో, మనం వాడుకుంటలేం కాబట్టి. సో కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత తెలంగాణలో ఇంత నీళ్లు పెట్టుకొని మన దగ్గర అసలు కరువు ఉండడం ఏంటి, మన దగ్గర సాగుకు యోగ్యంగా ఉన్న భూమి, కష్టపడే మనుషులు ఉన్న తర్వాత మనం ఎందుకు ఈ నీళ్లు సద్వినియోగం చేయొద్దు, ఎందుకు వాడదు. అప్పుడు ఏం చేసినారు, గోదావరి అంతా స్టడీ చేస్తే దే ఆల్ సాట్ టుగెదర్ ఇంక్లూడింగ్ వ్యాప్కోస్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ సర్వే చేసి మేడిగడ్డ అని ఒక పాయింట్ పట్టుకున్నారు. 80 మీటర్స్ అబవ్ సీ లెవెల్ గోదావరి అక్కడ 80 మీటర్స్ కాడికి ప్రవహిస్తుంది. నేను చెప్పాను కదా ఇట్లా ఉన్న గోదావరి కృష్ణ అని. హైదరాబాద్ కి అత్యంత సమీపంలో ఉండే గజ్వేల్ కొండపోచమ్మ సాగర్ అని అక్కడ ఒక రిజర్వాయర్ కట్టారు, 15 టీఎంసీ కెపాసిటీ, ఆల్మోస్ట్ 15 టైమ్స్ హుస్సేన్ సాగర్. మల్లన్న సాగర్ అని ఇంకోటి కట్టారు, మన దుబ్బాక కాన్స్టిట్యున్సీ వస్తుంది, 50 టీఎంసీ. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ ఆ 80 మీటర్స్ కాడ ఏదైతే మేడిగడ్డ ఐడెంటిఫై చేసినామో అక్కడ ఒక బరాజ్, దాని తర్వాత ఇంకా 3 బరాజ్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బరాజెస్, ఆ పైన ఎల్లంపల్లి 4వ బరాజ్. ఈ 4 బరాజ్లలో నీళ్లు లిఫ్ట్ చేస్తూ వెనక్కి పంపింగ్ చేస్తూ పైకి తీసుకుని రావాలి. సో కాళేశ్వరం ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇట్స్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైకి, అంటే లిటరల్ గా 80 మీటర్లు ఇక్కడ, 618 మీటర్లు ఇక్కడ పంప్ చేస్తూ ఇక్కడ తెస్తే ఏమవుతుంది, హైదరాబాద్ నెత్తి మీద లిటరలీ కుండబెట్టినట్టు అంటే ఎప్పుడైనా హైదరాబాద్ కి ఒక 2-3 ఏళ్ళు వర్షాలు పడకపోతే కూడా కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు నీళ్లు నిల్వ పెట్టుకుంటే, ఇంట్లో ఎట్లయితే నువ్వు డ్రమ్లలో నీళ్లు పెట్టుకుంటావు అట్లా హైదరాబాద్ కి ఎన్నిటి కూడా ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ కి ఒక ప్లాన్. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, అది కూడా వాడుకోవచ్చు అవసరం అయితే, హైదరాబాద్ చాలా దగ్గర ఉంటుంది అది కూడా. సో ఇట్లా ప్లాన్ చేసి డ్రింకింగ్ వాటర్ కి, ఎన్ రూట్ ఇరిగేషన్ కి, అంటే మొత్తం వ్యవసాయానికి ప్లాన్ చేసి మధ్యలో 10% ఇండస్ట్రియల్ కన్జంప్షన్. సో కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక చిన్న బ్యారేజ్ కాదు, ఒక డ్యామ్ కాదు. కాళేశ్వరంలో ఒక 100 కంపోనెంట్స్ ఉన్నాయి. 100 కంపోనెంట్స్ లో 19 రిజర్వాయర్లు ఉన్నాయి. రిజర్వాయర్లు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, అన్నపూర్ణ, ఇట్లా 19 రిజర్వాయర్, 21 పంప్ హౌసెస్ ఉన్నాయి. అక్కడ వాడే పంప్స్ ఎంత తెలుసా, ఒక్కొక్క పంపు 139 మెగావాట్స్ పంపు అండ్ సిరీస్ ఆఫ్ పంప్స్ ఉంటాయి. మీరు చూడాలి, అండ్ ఐ వాంట్ యూ టు కైండ్లీ షో స్టోరీ. మనం కెపాసిటీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ ఏంటంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తాం. 2 టీఎంసీలు అంటే 2 హుస్సేన్ సాగర్ నీళ్లు, 2 హుస్సేన్ సాగర్ లో పట్టే నీళ్లు రోజుకి ఎత్తిపోస్తాం. ఎత్తిపోసి ఇవన్నీ నింపి పెడతాం. 150 టీఎంసీలు, 160 టీఎంసీలు అనుకుంటాం మొత్తం స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. ఇది కాళేశ్వరం.